యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించి ముందుకు సాగాలని పాస్టర్ మంగాచార్య పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని క్రిస్టియన్ కాలనీ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ స్టాండింగ్ కమిటీ పాస్టర్స్ ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలను పుప్పాలగుట్టలోని ప్రార్థన కొండపై నిర్వహించారు. క్రీస్తు పునరుద్ధాన విశేషాలను జాన్ మంగాచార్య ఏలూరు వారిచే వాక్యము ద్వారా వివరించడం జరిగినది. మరణంపై యేసుక్రీస్తు జయము పొందిన విధానము సర్వ మానవాళికి నిత్యజీవము ప్రసాదించిన సుదీనము ఈస్టర్ పర్వదినం. ఇందులో బాప్టిస్ట్ సంఘ సభ్యులు, ఆయా ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తజనం దాదాపుగా 5,000 మంది పాల్గొన్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని దాదాపు 70 మందికి బాప్తిజములు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్స్ అయిన పుల్ల జగ్జీవన్ బాబ్జీ, మాథ్యూస్, కార్తీకా అబ్రహం, స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్ పోలేపాక మనోహర్, సెక్రటరీ మేకల భరత్, ట్రెజరర్ బస్సుకే విజయకుమార్, పోలేపాక రత్నబాబు, పోలేపాక కిరణ్ కుమార్, భైరపాక శామ్యూల్ రాజ్, పల్లె ఉదయ్, వస్కుల యాకూబ్, పీడీ సందీప్, కొల్లూరి శ్యామ్ కిరణ్, గుండేటి శ్యామ్ కుమార్, మేకల గైడ్ ప్రభాకర్, మడిపల్లి లేముయేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ మంగచార్య యేసుక్రీస్తు బోధనలు వివరించారు. గీతము పాడారే క్రీస్తుకు జయ విజయ గీతము పాడారే విజయ గీతము పాడారే క్రీస్తుకు జయ విజయ గీతము పాడారే మనకు రక్షణ శృంగమై మరి నిలిచెను శక్తుని యోగ యాలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునంద దేవుడని పిలవబడటానికి, పిలిపించుకోవటానికి, ఆరాధింపబడటానికి తగిన అర్హతలు కలిగినటువంటి దేవుడు. ఇకందులో ఎటువంటి సందేహం లేదు. పరిపూర్ణ దైవత్వం, పరిపూర్ణమైన దైవత్వం యేసు ప్రభువు వారిలోనే ఉంది అని ఎలా చెప్పొచ్చంటే, నిజమైన దేవుడని పిలవబడటానికి, పిలిపించుకోవటానికి పరిపూర్ణమైన దైవత్వం యేసు ప్రభువు వారిలో ఉంది అని చెప్పటానికి తగిన అర్హతలు యేసు ప్రభువు వారిలో ఉన్నాయి. ఏ అర్హత లేకుండా ఒక వ్యక్తిని గొప్ప హోదాతో మనం పిలుస్తామా? పిలవం కదండి. ఎన్నో అర్హతలు ఉన్నాయి ఆయనలో. అయితే ముచ్చటగా 3 చెబుతాను మీకు. దివ్యతి ఇతిహి దేవః అన్నారు. అంటే దేవుడు అనబడిన వాడు వెలుగై ఉండాలి, వెలుగై ఉన్నవాడే దేవుడు అని భావం. ఈ వెలుగు అనేటువంటి అర్హతను తనలో కలిగి ఉన్న ఏకైక దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఎందుకంటే ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు. ఇందాక చదవబడిన వాక్యాలలో యోహాను గారిని గురించి ఏముందంటే, ఆ వెలుగు ఇతను కాదు గాని ఆ వెలుగును గురించి ఇతను సాక్ష్యం చెప్పటానికి వచ్చెను అనేటువంటి మాట వ్రాయబడింది. ఎవరా వెలుగు? ప్రభువైన యేసుక్రీస్తు వారే వెలుగై ఉన్న దేవుడు. ఆయన ఎంతటి గొప్ప వెలుగుమయుడంటే, నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరలోకంలో సూర్య చంద్రులతో పనే ఉండదు. ఆయనే పరలోకంలో నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. అంతటి గొప్ప వెలుగుమయుడు యేసు ప్రభువారు. ఈ వెలుగు అనేటువంటి అర్హత కలిగిన వాడే దేవుడు అన్నారు. ఈ అర్హత పరిపూర్ణంగా యేసు ప్రభువారిలో ఉంది.
అందుకునే దేవత్వము యొక్క అనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని లేఖనం చెబుతోంది. వెలుగు అనే అర్హత కలిగిన వెలుగై ఉన్న దేవుడండి ఆయన. మనలో ఉన్న చీకట్లను పారద్రోలి మన బ్రతుకులను కట్టి నిలబెట్టి వెలుగుగా మార్చే దేవుడు యేసు ప్రభువారు. అంత గొప్ప వెలుగు ఆయన. అంతేకాకుండా ఉత్పంతించ వినాశంచ భూతనామగతించ వేత్తి విద్వాంసరమాభ్యో భగవాంతి అన్నారు. అంటే దేవుడనబడిన వాడు సృష్టించుటకు సంహరించుటకు తగిన శక్తి కలిగి ఉండాలి. ఒకటి. ఈ శ్లోకంలో రెండవది, భూత భవిష్యత్ వర్తమాన కాల విషయములను ఎరిగి ఉండాలి. ఈ రెండు అర్హతలు కలిగిన వాడే దేవుడు అన్నారు. ఈ అర్హతలు కూడా యేసు ప్రభువు వారిలో పరిపూర్ణంగా ఉన్నాయి. ఎలా చెప్పొచ్చు అంటేనండి, సృష్టించుటకు సంహరించుటకు కావలసిన శక్తి మహాశక్తి. నాతో చెప్పండి, ఏమిటది? ఏం